Next question, 216 question. What is oscillatory motion? Oscillatory motion అంటే ఏంటంటే to and fro motion of an object is called as oscillatory motion. To and fro అంటే ఏంటంటే ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు అట్లా కదిలితే దాన్ని ఏమంటారంటే ఆసిలేటరీ మోషన్ అంటారు. ముందుకు వెనుకకు కనుక కదిలినట్టయితే దాన్ని ఏమంటారు ఆసిలేటరీ మోషన్ అని అంటారు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 217th క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆసిలేటరీ మోషన్. ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా చెప్పమంటున్నారు. ఆసిలేటింగ్ టేబుల్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఈ టేబుల్ ఫ్యాన్ ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది, ముందుకు పోతుంది, వెనుకకు వస్తుంది, ఇట్లా లెఫ్ట్ రైట్ తిరుగుతూ ఉంటుంది. ద పెండులం ఆఫ్ వాల్ క్లాక్. గోడ గడియారంలో పెండులం ఏదైతే ఉంటుందో అది ఇట్లా పోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది, మళ్ళీ పోతుంది, ముందుకు పోతుంది, వెనుకకు వస్తుంది. నెక్స్ట్ స్వింగింగ్ క్రాడిల్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద డోర్ ఆఫ్ రిఫ్రిజిరేటర్. ఇది ఇంకోటి. సో ఈ ఓపెనింగ్ అనేది ఇంకొకటి. స్వింగింగ్ క్రాడిల్ అంటే ఏంటిది? ఊయల ఏమవుతుంది? ఒక ప్లేస్ నుంచి ముందుకు పోతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది, మళ్ళీ ముందుకు పోతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది. అట్లా రావడాన్ని ఏమంటారు? ఆసిలేటరీ మోషన్ అన్నది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద డోర్ ఆఫ్ ఏ రిఫ్రిజిరేటర్ యొక్క డోర్ను తెరవడము మూయడము ఇదంతా కూడా ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? ఆసిలేటరీ మోషన్కి ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ 218th క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ 2 or more టైప్స్ ఆఫ్ మోషన్. ఒకటి కంటే ఎక్కువ మోషన్. ఇప్పటిదాకా వచ్చిన ట్రాన్స్లేటరీ మోషన్ చదివినాము, రొటేటరీ మోషన్ చూసినాము. అదేవిధంగా ఇంతకుముందు చూసింది ఏం చూసినాము? ఇంతకుముందు మోషన్ ఏమనుకున్నాము? అది మైండ్లో ఒకసారి గుర్తు రావట్లేదు. సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆసిలేటరీ మోషన్. 3 ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్. ఈ 3 రకాల మోషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇట్లా ఒకటి కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ మోషన్ ఉండేది ఏంటంటున్నాడు. రన్నింగ్ వెహికల్స్ ఎగ్జిక్యూట్ బోత్ ట్రాన్స్లేటరీ యాజ్ వెల్ యాజ్ రొటేటరీ మోషన్. రన్నింగ్ ఎన్ని ఉంటాయి? దానికి 2 రకాల మోషన్స్ ఉన్నాయి, ట్రాన్స్లేటరీ మోషన్, రొటేటరీ మోషన్. బిలియర్డ్స్ బాల్ ఎగ్జిక్యూట్స్ బోత్ ట్రాన్స్లేటరీ యాజ్ వెల్ యాజ్ రొటేటరీ మోషన్. బిలియర్డ్స్ బాల్ కూడా ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది, రొటేటరీ మోషన్ అనేది ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. 219 క్వశ్చన్. వాట్ ఈజ్ కర్వీలీనియర్ మోషన్? మరి కర్వీలీనియర్ మోషన్ అంటే ఏంటిది? కర్వీలీనియర్ మోషన్ అంటే ఏంటంటే మోషన్ అలాంగ్ విత్ కర్వ్డ్ పాత్ ఈజ్ కాల్డ్ యాజ్ కర్వీలీనియర్ మోషన్. మోషన్ along the curved path is called as what? Curvilinear motion. మోషన్ along the curved path, ఒక వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నట్టయితే సో దాన్ని ఏమంటారు? కర్వీలీనియర్ మోషన్ అంటారు. కర్వీలీనియర్ మోషన్. 220 క్వశ్చన్. రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కర్వీలీనియర్ మోషన్. కర్వీలీనియర్ మోషన్కి ఎగ్జాంపుల్. ఎ స్టోన్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ బై ఏ బాయ్ ఫ్రమ్ ఏ హైట్. ఒక బిల్డింగ్ అనుకోండి, బిల్డింగ్ మీద ఒక అబ్బాయి నిలబడ్డాడు. వీడు వేగంగా ఒక రాయిని హారిజాంటల్గా విసిరిండి. ఇట్లా విసిరితే ఏమవుతుంది? ఇట్లా వచ్చి ఇట్లా భూమి మీద పడుతుంది. దిస్ ఈజ్ వాట్? కర్వీలీనియర్ మోషన్. ఏ జావెలిన్ థ్రోన్ బై అన్ అథ్లెట్. ఒక అథ్లెట్ ఏం చేసినాడు? జావెలిన్ని విసిరినాడు. అంటే ఈట లాగా ఉంటుంది కదా, దాన్ని విసిరిండి అనుకోండి, ఇట్లా పోయి ఇట్లా అది భూమి మీద పడడం జరుగుతుంది. ఇది జావెలింగ్ త్రో అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది.